12వ వచనంలో ఏం చేయమంటున్నాడనంటే, మరియు అతడు అభిషేక తైలంతో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. చూడండి, ఇక్కడ అభిషేక తైలమును కొమ్ములో పోసి తల మీద అభిషేకించేటువంటి విధానమును మనం గమనిస్తూ ఉన్నాం. తైలముతో అభిషేకము, తైలాభిషేకాన్ని ఇక్కడ మోసే చేయాలని మరి ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. తైలం పరిశుద్ధాత్మకు సాదృశికంగా ఉంది. అనగా తైలము ఏ విధంగా సువాసన భరితంగా ఉంటుందో యాజకుల జీవితము, వారి పరిచర్య అట్టి పరిమళ సువాసనగా ఉండాలనడానికి సూచనగా, దేవుని అభిషేకము వీరి పైన ఉన్నది అనడానికి సూచనగా ఈ యొక్క తైలాభిషేకాన్ని చేయాలని మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు.